వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార నేపథ్యంలో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వార నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అదేవిధంగా ఎల్‌పీజీ సంక్షోభం ఇబ్బంది ఏదైతే ఉందో అది ఎప్పట్లో తగ్గే అవకాశం ఉంది. ఈ అంశాల గురించి మనతోటి విశ్లేషించడానికి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం. అందరికి నమస్కారం. చలసాని గారు మనం చూస్తున్నాము. ఈ యుద్ధం స్టార్ట్ అయిన మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎల్‌పీజీకి సంబంధించి గ్యాస్ బండకి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బుకింగ్ చేస్తే వెంటనే 24 గంటలు లేకపోతే 48 గంటలు 1, 2 డేస్‌లో వచ్చే ఎల్‌పీజీ ఇప్పుడు రావట్లేదు. చాలా రోజులు పడుతుంది. 1 వీక్ పడుతుంది. 10 డేస్ కూడా పడుతున్న పరిస్థితి. దాంతో పాటు లేటెస్ట్‌గా మనం చూస్తే పెట్రోల్, డీజిల్ బంకులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ బంకులు వాటి దగ్గర క్యూలు కూడా చూసాం. అంటే ఈ సంక్షోభం ఎప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇది చాలా కన్సర్న్ విషయం అండి. మిగతా విషయాల కంటే ప్రజలు కన్సర్న్ విషయాలు. మీరు కూడా నిన్న మొన్న చెప్పారు. అవును. ఏది ఒక బుక్ చేసుకుంటే 28 డేస్ ఇప్పుడు 35 డేస్ వరకు కనీసం బుకింగ్ కూడా చేయట్లేదని గ్యాసు. అంటే ఇది అసలు సంక్షోభం లేదు. ఇవాళ రాత్రి 1 గంట బుక్ చేస్తే రెండో రోజు ఉదయం 11 గంటలకు డెలివరీ చేశారని లక్షల సంఖ్యలో అంధభక్తులు ప్రచారం చేసింది చూశాను నేను స్పష్టంగా. ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇలాంటి ఇబ్బంది జరిగినట్టు రూ. 56 పెంచారు కదా, దాని మీద కాంగ్రెస్ పార్టీ గొడవ చేసినట్టు చేయకూడదు. అంటే ఎటో సైడ్ మనం ఉండాల్సిన అవసరం లేదండి. స్పష్టంగా ఒక దాని మీద మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ గ్యాస్ విషయంలో మాత్రం మనకి అక్కడ ఈ మేజర్ ఎల్‌పీజీ ఏదైతే ఖతార్ నుంచి వస్తుందో డెఫినెట్‌గా ఇంపాక్ట్ పడుతుంది. మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందే. ప్రభుత్వాన్ని మీరు మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే నిలదీస్తే ఉపయోగం లేదండి. ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం కూడా తన వంతు తన జాగ్రత్తలు తీసుకుని రేషన్ పెట్టుకున్న అందరికీ సామాన్యులందరికీ దొరికే మిగతా వాళ్ళు, ఎందుకంటే మిగతా హోటల్స్ వాళ్ళందరూ ఎలక్ట్రిసిటీ మీద నడిపించుకోవచ్చు. అందువల్ల దీని మీద మాత్రం చాలా సామాన్యులు చాలా చోట్ల ఇప్పుడు అన్నీ మానేసి దీపం పథకం తీసుకొచ్చారు, కొంతమంది ఇదని తీసుకొచ్చారు. దాని మీద జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక రూ. 50 డజన్ మేక్ అండ్ ప్యానిక్ కావాల్సిన పని లేదు. కానీ సామాన్యులు కనీసం బుక్ చేసిన వెంటనే 25 రోజుల కల్లా వచ్చేటట్టు ఏర్పాటు చేయగలిగితే, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటారనుకోండి, అది ఆల్టర్నేటివ్గా చూసుకోవాలి కాబట్టి అదొకటి. ఇక రెండవది పెట్రోల్, డీజిల్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశం చేస్తున్న దోపిడీ మీద ఈనాడు, సాక్షి అన్ని పేపర్లతో సహా ఇంగ్లీష్ పేపర్లతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన విషయం. అందువలన ఆయనకి ఏం చేశారో దస్తగిరి బయటకు వచ్చే తర్వాత సంగతి. దేశాన్ని దోపిడీ చేసింది కేంద్ర ప్రభుత్వం, మిగతా వాళ్ళు కాదు. నేను ఖచ్చితంగా వర్డింగ్ వాడుతున్నాను. సామాన్య ప్రజల్ని రాబింగ్ అంటారు. ఎందుకంటున్నానంటే, ఇవాళ 2026 మార్చి 27వ తారీఖున ఇవాళ డీజిల్ రేట్లు తగ్గించిందని విన్నాను. 10 రూపాయలు కంపెనీలకి అది కంపెనీలు తగ్గించింది, సామాన్యులు కాదు. అది కూడా తప్పండి. ఎందుకంటున్నానంటే, ఈ జేబులో తీసుకుని ఈ జేబులో పెట్టుకోవడం కాదు. అంటే స్థిరీకరణ కొద్దిగా ఉపయోగపడుతుంది కదా రేట్లు. స్థిరీకరణ డెఫినెట్గా అది స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ నేను చెప్తా ఉన్నాను, జనం చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండగా డీజిల్ మీద రూ. 3.56 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్. ఓకేనండి. పెట్రోల్ మీద 10 రూపాయలు. ఇవాళ డీజిల్ మీద ఆ ట్యాక్స్ని దాదాపు 700% పెంచారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 700%. అందులో చాలా వరకు సెస్ చేసి రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేశారు. ఇది అదనపు, నేను స్పష్టంగా నేను కాకపోయినా మీరు వికీ ఉంది, గూగుల్ ఉంది, ఆ రెండు కాకపోయినా చాట్ జీపీటీ వాళ్ళందరూ ఉన్నారు. వికీ నాన్న, గూగుల్ తల్లి, చాట్ జీపీటీ బాబాయ్, పెర్ప్లెక్సిటీ చిన్న బాబాయ్ అందరూ ఉన్నారు, మీరు కనుక్కోండి. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 26 వరకు దాదాపు 24 లక్షల కోట్ల రూపాయల అదనంగా దీని మీద ప్రజల నుంచి వసూలు చేసింది. తన దగ్గర ప్రభుత్వాలు 24 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారు. ఎల్‌పీజీ సబ్సిడీ ఏదైతే ఉందో పూర్వం రూ. 875 ఉంటే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇచ్చి సరే ఏది చేసినా ఇక్కడ ఈ రేట్ల మీద బాండ్లు ఇష్యూ చేసింది. 2010 వరకు ఇష్యూ చేసి ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. అది 1,38,000 కోట్లు ఇంకా తీరుస్తున్నారు. ఒక్క ఎల్‌పీజీలో తీసేసిన గ్యాస్, అంటే గ్యాస్లో మనకు తీసేయాల్సిన సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం తీసేసి ఇప్పుడు 900 చేసింది చూసారా. దీనివల్ల 1,30,000 నుంచి 1,40,000 కోట్లు కేంద్రానికి అదనంగా వచ్చింది ఆదాయం. ఈ ఆదాయంతో బాండ్లు ఇచ్చారు. ఈ 24 లక్షల కోట్లు ఏమైపోయినాయి? నేను క్రూషియల్ స్టేజ్లో కూడా ఎందుకు మాట్లాడతాను, ప్రజలకి మా విశ్వగురు ఎవరికి విశ్వగురు? నేను చాలా మాట్లాడుతానండి. ఇవాళ ప్రజల కోసం పనిచేయాల్సింది ఆదాని గారికో, అంబానీ గారికో, మిత్తల్ గారికో, అగర్వాల్ గారికో పనిచేస్తున్న పార్టీలో కనపడితే ఎంత బాధగా ఉంటుంది. ఇవాళ ఏమో తగ్గించామంటే అంటే అసలు నాకు అర్థం కాదండి. మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో క్రూడ్ ఆయిల్ బార్లు ఎంత ఉండేదండి? 2014-13 ఎంత ఉండేదండి? $110 నుంచి $130 ఉండేది కదా.
అప్పుడు డీజిల్ ఎంత ఉండేదండి? ఉజ్జాయింపుగా 59 రూపాయలు ఒక లీటర్ ఉండేది. ₹1 పెంచితే స్మృతి ఇరానీ గారు బయటకు వచ్చేసి క్యా కారణ్ హై అని చెప్పి దద్దరిల్లిపోయేటట్టు మాట్లాడారే. ఇవాళ యావరేజ్ ఎవరో వీళ్ళ హయాంలో అంటే కోవిడ్ టైంలో $20 వచ్చేసింది తీసేయండి. యావరేజ్ $60-70 వస్తే మీ ఎంత ఉండాలి? డీజిల్ ₹30 ఉండాలి. కాస్ట్ ఎస్టిమేషన్ వేసుకున్న ₹25 లీటర్ చొప్పున ఇవ్వాలి. మీకు ఎంత ఇస్తున్నారు డీజిలు? ఇవాళ ఇవాళ మీ దగ్గర ఉండాల్సిన ₹59ని ₹100 పెంచి ₹10, ₹20, ₹30 తగ్గించారంటారండి. మొన్న కూడా ఇదేంటి నాకు అర్థం కాదండి. ఈ నిధులు ఎవరికి వెళ్ళి వాళ్ళకి తీసేసింది ఏదో ఒక గ్యాస్తో తీసేసిన దాంట్లో బాండ్స్ మొత్తం తీసేయవచ్చు. అంటే చలసాని గారు, ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న సంక్షోభం నేపథ్యంలో వివిధ దేశాల్లో ఆల్రెడీ అసలు చాలా సంక్షోభం ఉంది ఆయిల్కి సంబంధించి. రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మన దగ్గర అయితే రేట్లు ఏం పెరిగిన పరిస్థితి లేదు. దీని గురించి నేను మీరు ఏమంటారు? 25 సరైన దేశాలు చర్యలు లేవని ఎలా ఇష్టిస్తానండి. అంటారు? ఈ దేశంలో 25 దేశాలు ఇష్టిస్తాను మీ దగ్గర ఉండి. ఉమ్, నేను మన దేశం మొత్తం మీద మీరు లెక్క వేసుకుంటే మన దేశంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమ్ముతుంది. ఎక్కడికి? డీజిలో పెట్రోలో నేపాల్కో పక్కన భూటాన్కో అమ్ముతుంది. మన దేశం కంటే తక్కువ రేట్లు ఉన్నాయి. ఉమ్, మన దేశం కంటే శ్రీలంకలో తక్కువ రేట్లు ఉన్నాయి. ఎందుకని తక్కువ ఉన్నాయి? ఇవాళ రెండోది కూడా చెప్తున్నారు. మా విశ్వగురు గారి వల్ల మొత్తం అందరూ ఇండియాకి వచ్చేస్తున్నాయి మనకి డీజిల్. దయచేసి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో 195 దేశాల్లో ఇరాన్ ప్రకటించింది. 11 దేశాలు మినహాయించి 184 దేశాలలో ఆ ఆయిల్ రవాణా హార్మోజ్ జలసంధికి ఎలాంటి ఆటంకం లేదని చెప్పి ప్రకటించింది. మరి మనకన్నా ముందు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది, లైబీరియాకి వెళ్ళిపోయింది, థాయిలాండ్కి వెళ్ళింది, లేదా 184 దేశాలు చేసుకున్న వాళ్ళకి వెళ్తుంది కదా. మనం ఏంటి కొత్తగా చేసింది నాకు అర్థం కాదు. ఈ దేశానికి కొన్ని నిల్వలు చూపించారు. కొంత ఇప్పుడు విశాఖపట్నంలో 1.1 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కొంత పెట్టారు. కానీ ఇది మన దేశానికి ఎన్ని రోజులు ఆయిల్ కంపెనీల దగ్గర ఉంది? 60 రోజులకు వస్తుంది. 4-5 ప్రాంతాల్లో ఉన్నాయి మనకి 4 స్టాక్స్. ప్రాంతాల్లో ఉంది. ఇంకా పెంచుతున్నారు, మంచి నిర్ణయం. కానీ నేను ఒకటి చెప్తున్నానండి, ఈ సంక్షోభం అనేది ఇవాళ హైదరాబాద్లో ఒక సంక్షోభం వచ్చింది, విశాఖపట్నంలో కొంత కాలం వచ్చింది. ఇది డీజిల్ పెట్రోలు. యాక్చువల్గా జరిగింది ఏంటంటేనండి, ఈ ఏది ప్రచారాన్ని నమ్మేసి డీజిల్ రేట్లు పెరిగిపోతే దొరకదనే విషయంలో నేను కర్నూలు వెళ్తున్నాను మొన్న. వెళ్తాను నేపథ్యంలో శంషాబాద్ దాటిన తర్వాత అనంతపురం వెళ్తాను. శంషాబాద్ దాటిన తర్వాత భారీ క్యూ ఉంది. ఏమో దొరకదేమో, మనం కూడా లైన్ అరగంట పట్టింది. కొట్టించేసుకున్న తర్వాత సగం ఉంది, అయినా పూర్తి కొట్టించుకున్నాం. దూరం వెళ్ళాలి కదా. అవును. కొట్టించుకుని ముందుకు వెళ్ళిన తర్వాత 10 బంకులు ఖాళీగా ఉన్నాయి. ఉహు, షాద్నగర్ జడ్చర్లే చెల్లేంతకు అటు ఇటు బంకులన్నీ ఖాళీగా ఉన్నాయి. 90% ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పోలీసులు వచ్చి చెప్తా ఉన్నారు. అది వేరే సంగతి అండి. ఎవరికి ఈ ప్యానిక్ సిచ్యుయేషన్లో అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా మనం కొట్టించి పెట్టుకున్నాం అనుకుంటే ఏమవుతుంది? ఉప్పు దొరకట్లేదు అనగానే బస్తాలు కొని పెట్టుకున్నా. తెలుసుగా మీకు ఉప్పు సంక్షోభం. అవును. మన బస్తా ఒకటి తినడానికి 10 సంవత్సరాలు పడుతుంది చెప్తున్నానండి. అందువల్ల ప్యానిక్ సిచ్యుయేషన్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే, ఎక్కువ కొనేసుకున్నాను కాకుండా బంకుల్లో ఈ కన్జంప్షన్ పెరిగిపోవడం, ప్రతి వాళ్ళు ట్యాంకులు కొట్టుకోవడం వల్ల ఈ కంపెనీలు ఏదైతే భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను బంకుల ఓనర్లకి మీరు ఎక్సెస్ పెరిగిపోయింది కాబట్టి డబ్బులు మీకు క్రెడిట్ ఏమో అడ్వాన్స్ కట్టమన్నారు, డీల్ కట్టకుండా. అక్కడే కదా ఈ సమస్య. చిన్న సమస్య తప్ప మీకు విశాఖపట్నం కానీ బయటికి వెళ్ళిన పెద్ద ఎక్స్ట్రా లేదండి. గవర్నమెంట్ ఎట్లా ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుంది? కోమటిరెడ్డి గారు స్పష్టంగా అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు, అండ్ స్టేట్ గవర్నమెంట్ దే ట్రైంగ్ టు ఎక్కడైనా వాళ్ళు సాధ్యమంతా ప్రయత్నిస్తారు. బట్ వాళ్ళ చేతిలో ఉండదు కదండి. అవును. కంట్రోల్ చేయడం, రేషన్ చేయడం, పెట్రోల్ బంక్కి ₹150 పెట్టడం, పోలీసులను పెడతాం, వాళ్ళు చేయగలుగుతారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసుకోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఇవాళ ట్యాక్స్ ఏదైతే తగ్గించారో 24 లక్షల కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు సమకూరి అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ మన ప్రజలను బాధ ఎక్స్ట్రా చేయడం వల్ల, ప్రజలకు పాస్ ఆన్ చేయకపోవటం వల్ల, ఈ సమాచారాన్ని ఆపటం వల్ల ప్రజలకు 99% మందికి సమాచారం తెలియదండి. ఇంత పెంచేశారు. ₹3.56 నుంచి ₹22, ₹23 పెంచి ఇప్పుడు ₹5 తగ్గించామంటే, తర్వాత మనం ₹2 తగ్గించామంటే నేను ఉందండి. అది కూడా ఇప్పుడు ఎంత ఉందని చెప్పండి నాకు. క్రూడ్ ఆయిల్ మన $120 $112 వచ్చింది బారిల్, $110. ఇంతకుముందు $70 ఉంది కదా. అవును. ఏమైనా తగ్గించారా? మొత్తం అంతా ఈ దేశం కోసం దేనికోసం అండి? కోవిడ్ కోసం అంట. ఇండియా ఆదాయం 11 లక్షల, అంటే బడ్జెట్లో ఆదాయం 11 లక్షల కోట్లు ఉండే 2013-14 నాటికి. 2026లో 33 లక్షల సొంత ఆదాయం. భారతదేశం ట్యాక్సులు పెరిగినాయి. ఏం చేశారు? కోవిడ్ వాడుతున్నారు కదా, ఏదో 50,000 కోట్లు. అది కూడా కాకుండా గవర్నర్ మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి భారతదేశం అప్పులు 50 లక్షల కోట్లు పైబడి ఉండేది. ఈ 2026 ఈ ఫైనాన్షియల్ అంతానికి 200 లక్షల కోట్లు చేరుకుంటున్నాయి. పిఎస్యూలు కాకుండా 178 లక్షల కోట్లు అన్ని కలుపుకుంటే 200 లక్షల కోట్లు అండి. పోనీ ఈయన ఆల్రెడీ అన్ని ఐఐటీలు, అన్ని స్టీల్ ప్లాంట్లు, అన్ని నౌక నిర్మాణ కేంద్రాలు,
తర్వాత ఎయిర్‌పోర్ట్‌లు మిగతాయన్ని కట్టారా? ఉన్నాయన్నీ అమ్ముకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను జరిగిన మౌలికమైన ప్రశ్న చేస్తున్నా. నా దేశంలో బాగుండవు. ఎందుకు ఇవాళ దేశంలో కూడా కొంతమంది ఇరాన్ వచ్చినప్పుడు ఆ ఇరాన్ సపోర్ట్ చేస్తున్న నా దేశ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నా దేశ గర్వానికి, నా దేశ యొక్క ఆత్మగౌరవానికి చిహ్నం. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈయన్ని అడ్డంగా విమర్శిస్తా అది అది నేను సహించకూడదు. యుద్ధంలో బయట పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా కష్టం, సుఖం మన దేశం అంతా ఒక మాటగా ఉండాలి. అవును. రెండిటి నేను కాంట్రవర్షి మాట్లాడట్లేదండి. ఉమ్. నా దేశ అంతర్గత విషయాలపై నేను నిలదీసే హక్కు ఉంది. అంతర్జాతీయంగా సమస్య వచ్చినప్పుడు నా దేశం ఒక్కటిగా ఉండాలి. సత్తాక గణతంత్ర రాజ్యంగా నా దేశం నిలబడి ఉండాలి. ఇవాళ ఇరాన్ చేసే తప్పు అంటున్నా నేను. ఎందుకంటున్నానంటే నా దేశం ఇరాన్ నీ షిప్కి ఆశ్రయం ఇచ్చింది. ఐరిస్ లావన్ అనే నౌకని ముంచేస్తానంటే తీసుకొచ్చి మా కొచ్చిన్ నౌకాశ్రయంలో పెట్టుకుని దాచుకుని వాళ్ళు 100-200 మందికి సర్వ సౌకర్యాలు ఇస్తా స్టార్ హోటల్ పెట్టి మనం వాళ్ళ ఇద్దరు నావికులకి మనం ఇస్తున్నాం. నా దేశం అలా అలా చేసింది. నీకు ఏం హక్కు ఉంది మా నౌకలు ఆపే హక్కు? నువ్వు అమెరికా వాడు యుద్ధం చేసుకుంటే మా నౌకల మీద బాంబులు ఏంటండి? వాళ్ళు ఇవాళ 27వ తారీఖు నిన్న రాత్రి అబుదాబిలో భారతీయ వర్కర్ చనిపోయాడు. అంతకుముందు 6 షిప్పుల్లో చనిపోయారు. మేము వేయాల్సిన అవసరం ఏముంది? మేమేం చేసాం అంటే ఇరాన్ ఇజ్రాయెల్కి వెళ్ళి మాట్లాడొచ్చారు. మన తర్వాత మాట్లాడుకుందాం. మా దేశం మీద కక్ష తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాదు. వాళ్ళు ఇస్తారు, అది గొప్ప అండి. 184 దేశాలకి వదిలేస్తే మా దేశం ఏమైనా ఆశ్రయం ఇచ్చిందా? అమెరికా యొక్క దాన్ని ఏమంటారు, నా విమానాలు ల్యాండింగ్ అయ్యి మీ దగ్గర దాడి చేయడానికి కాదే. మేము మీకు ఆ దిక్కుమాల చైనా అనే దేశం మీకు ఆశ్రయం కొంత సపోర్ట్ చేస్తుండొచ్చు. మా దేశం కూడా న్యూట్రల్గా ఉంది. ఆలీన విధానం మా దేశం మొట్టమొదటి నుంచి మేము నిలబడి ఉన్నాం. ఇవాళ అందుకని 2 విషయాలు వైరుధ్యంగా ఉందండి. మనం 2014-15 నాటికి ఈ దేశంలో దాదాపు 32 మిలియన్ టన్స్ అంటే ఆయిల్ మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. మనం సొంతంగా ప్రొడక్షన్ చేసేవాళ్ళం. ఇవాళ పడిపోయింది. 2014 కంటే 2026 నాటికి మన దేశంలో ఆయిల్ ప్రొడక్షన్ పడిపోయింది. యాక్చువల్ పెరగాలి, కొంత బావులు రావాలి, పెరగాలి. అలాగే మిగతా చూసుకోవాలి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే దయచేసి నేను గమనించమని చెప్తున్నాను. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా నిన్న మోడీ గారు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వమంటే ఆ చప్పట్లు తాళాలు కొడతా కాదండి. అది ఆ రోజులు పోయినాయి. అందరూ పళ్ళాలు తీసి మనం మళ్ళీ మొదలెట్టాలేమో అని చెప్పి రెడీ అవుతున్నారు. పళ్ళాలంతా దడ్లు నిజమండి. మన కరం కాకపోతే ఆ పళ్ళాలు శబ్దానికి పోతాను. ఆ రోజు శాస్త్రవేత్త చెప్పాడు దానికి కరోనా అంటే భయపడి పారిపోతుందంట. ఏందండి సోదంతా? గుడ్డిగా నమ్మారు. ఇవాళ అలా కాదు. ఆయన అలా నేను ఒకటి చెప్తా ఉన్నాను దయచేసి. ఇవాళ దేశంలో అంతా కొంత నిబ్బరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అంతర్జాతీయంగా వచ్చేది ఒక్కటే కాదండి. ఇవాళ ఈ సంక్షోభం వల్ల మనకి హీలియం అనేది ఒకటి తగ్గే ప్రమాదం ఉంది. ఎంఆర్ఐ స్కాన్లో కూడా మీరు చూశారు. దాంట్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. కోటింగ్ తక్కువైపోయి, అది కాకుండా మన ఫెర్టిలైజర్స్ కూడా ఇవాళ మేజర్ అక్కడి నుంచి వచ్చే ఫెర్టిలైజర్స్ వచ్చే జూన్ నాటికి మన ఫెర్టిలైజర్ స్టాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయ్యో మేము చూసుకోలేదు. ఇప్పుడే మీరు పోతే పోయింది ఒక 500-700 కోట్లు 800 కోట్ల ముందే అడ్వాన్స్ ఇచ్చుకుని మీరు ముందు స్టాక్ మిగతా రాష్ట్రాల సంగతి మాట్లాడలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఖచ్చితంగా 100% మీరు ఇప్పుడే అటు ఇస్తున్నాం. ముందు వచ్చేది ఆలోచించుకోండి. వస్తే స్టాక్ మీకు వచ్చిన లాస్ ఏముందో? నిజంగా యుద్ధం తగ్గిపోయింది. ముందు వస్తాయా? ముందు ఎక్కడ ఉందో మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి రావాలంటే షిప్మెంట్కి టైం పడుతుంది 50-60 రోజులు. ఇప్పుడు ఆల్రెడీ మార్చి వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ కల్లా 60 రోజులు మీకు వచ్చేస్తుంది. ముందు జాగ్రత్త తీసుకోండి. తర్వాత మీకు ఎవరు చెప్పలేదు వస్తుంది కలగన్నామా ఈ స్టోరీలు వద్దండి. దయచేసి జాగ్రత్త తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఎలాగోనా అనుమతిస్తుంది, ఎలాగో తీసుకుని ఆ నిధులు తెప్పించుకుని పెట్టుకోండి. మిగతా ఇబ్బంది లేకుండా చూసుకోండి. పెట్రోల్ విషయంపై మిగతా కూడా చెప్తున్నాం. మేము కూడా తిరిగి తగ్గించుకుంటున్నాం. మీరు కూడా ఇది మనం బయట విలువైన విదేశీ మార్గ ద్రవ్యాన్ని చెప్తున్నాం. దయచేసి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోడీ గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎక్స్పోజెట్. నేను మన దేశం గురించి మాట్లాడుతున్నాను. మీరు కూడా ప్రయాణాలు తగ్గించుకోండి. సాధ్యమైనంతకు ఇవాళ వర్క్ ఫర్ హోమ్ కూడా అనుమతి పెంచాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీరు కంపెనీలు మన విజ్ఞప్తి వాళ్ళ విజ్ఞప్తి తింటారు కాబట్టి సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకునేటట్టు తీసుకోండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఒక లీటర్ సేవ్ చేసామంటే లీటర్ 25 ఉత్పత్తి చేసినట్టు అనమాట. అంత ట్యాక్స్ మనకు చూశారు. అందువలన ఈ దేశీయ మార్గదర్శనం కూడా పోతుంది. దయచేసి ఆలోచించుకోమని చెప్పి తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈవీ వెహికల్స్కి వాళ్ళ మీరు సాధ్యమైనంత వరకు ఈవీ వెహికల్స్ ఖాళీగా పెట్టి కూడా ఉన్నాయి. ఈ దేశం ఒక్క ఈవీ వెహికల్ కూడా ఖాళీగా ఉండాల్సిన పని లేదు ఇవాళ. దానికి మీరు వెళ్ళండి. ఇంకా అధునాతనమైన వ్యవస్థ ఉంటే దాన్ని ప్రయత్నించండి. ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా మలచడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు యొక్క ప్రజల యొక్క స్థిరత్వాన్ని బట్టి ఆధారపడుతుంది. కష్టాలు చాలామంది ఓర్చుకున్నారు. అందువలన మోడీ గారు శాశ్వతంగా ఉంటారని లేదండి నేను అంది. అదానీ గారు ఉంటారేమో కానీ దేశాన్ని శాసించడానికి సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్ ఇండియా కింద నేను అందుకని దయచేసి చెప్పి కోరుతా ఉన్నాను.
ఈ ఏదైతే పన్నులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉన్నా కొంచెం ఒకవేళ ట్యాక్స్ ₹1 పెరగొచ్చు. నిబ్బరంగా ఉండి దేశానికి సంక్షేమానికి మనం సహకరించాలి. అంతకుముందు కేంద్రం మాత్రం 24,00,000, 26,00,000 కోట్లు ఏదైతే సబ్జెక్ట్ కరెక్షన్ కలెక్ట్ చేసిందో మన యొక్క ఈ స్థిరీకరణ నిధి కింద దాన్ని ఉపయోగించుకోవాలి. దానికి లోన్ రద్దు చేయడానికి కాదండి. ఓకే. స్థిరీకరణకు ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాను. మీది కూడా గోదావరి జిల్లా. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు 70లో మా స్కూల్లో ఓఎన్జీసీ వాళ్ళు వచ్చి ఈ, మొత్తం టెంట్లు వేసేసారు. గ్రౌండ్ లేకుండా చేశారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం. కాలుష్యం, రోడ్లు అన్నీ నాశనం అయిపోయినాయి మా దగ్గర. ఆడు ఇచ్చే నిధులు ఎక్కడ పోయినాయో తెలియదండి, పావులబేడ ఇచ్చిన. అలాంటిది దేశ సంక్షేమం కోసం అని త్యాగం చేసినట్టే కదా మా చిన్న చిన్న పిల్లలు ఆ రోజుల్లో 70లో ఏదైనా కానీ. అలాంటిది ఇవాళ మా 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 దగ్గర గ్యాస్ పడింది. మా భూభాగంలో ప్రొఫెసర్ కృష్ణారావు గారని సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఉమ్. మా సరాదర్ కాటన్ పుణ్యం ఆయన మా దగ్గర 10 కిలోమీటర్ల కాలంలో 2-3 మీటర్ల ఎత్తులు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇవాళ మీరు సరిగ్గా మన ఎవరు మేస్త్రిని కట్టమంటే కూడా అటు ఇటు కడతా ఉంటాడు బాత్రూమ్ చోట నీళ్ళు. అలాంటిది అంత అద్భుతంగా చేస్తే ఇవాళ గ్యాస్ నిల్వ తీసేసిన తర్వాత నీళ్లు నింపే సిస్టమ్ లేదు కాబట్టి భూమి కుంగిపోతుందని చెప్పి వేస్తే నడుస్తూ ఉంది సాధికార కమిటీలో. మాకు ఆ పెట్రోలియం కాలుష్యం పాసలపూడి మా బ్లోఅవుట్ నిన్న బ్లోఅవుట్ మా ఊళ్ళో అక్కడ కనపడుతున్న మా ఊళ్ళో రాత్రి బగబాగం అంటుంది ఏం జరిగిపోతుందని. అంటే తెలియదు కండి, మొన్న మన కింద నుంచి వచ్చేస్తున్నామని భయపడేవారు. అలాంటి బాధలు అనిపిస్తుంటే మా 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 భూగర్భంలో ఉన్న గ్యాసు మాకు ఇళ్లలో ఇవ్వకుండా రాజమండ్రి, పాలకొల్లు, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, దాంతోపాటు మా తెలుగు గడ్డ అయిన మహబూబ్ నగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, హైదరాబాద్కి ఇవ్వకుండా ఆ గుజరాత్కు తన్నుకుపోతున్నారండి. ఇది చాలా దుర్మార్గం. పవన్ గారు, మా ఇంటింటికి మేము అనుకున్న గ్యాస్ అని మనం సేపు చాలా మాట్లాడుకున్నాం. అసలు మాకు వాళ్ళ గ్యాస్ ఎందుకు అసలు మాకు? ఇరాక్ గ్యాస్ ఎందుకు, ఇరాన్ గ్యాస్ ఎందుకు నాకు? మా ఊళ్ళో మా భూగర్భంలో ఉన్న గ్యాసు ఒక ₹100 పన్ను ₹200కి నెల 15 రోజులు సరిపడంత కావాల్సినంత మీరు కనుక అంటే మీరు ప్రొపేను బూటేను దీంట్లో ఉన్నా సరే మాకు పైప్ అంటే చాలా రకాలు ఉన్నాయి. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసు, లిక్విడ్ పెట్రోలియం గ్యాసు, తర్వాత పైపుడ్ గ్యాస్, మనకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ మనకు వస్తుంది. మనకు డెఫినెట్గా దీని మీద ప్రెషర్ కూడా ఉండదు, దాని మీద సేఫ్టీ. ఆల్రెడీ విజయవాడలో అనేక చోట్ల ఇస్తున్నారండి, మీరు చూస్తుంటారు. విజయవాడలో చాలా చోట్ల ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, మాకెందుకని గ్యాస్ మా భూగర్భం ఉంది, మా గ్యాస్ ఇవ్వకుండా ఎందుకని ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులు తోసుకుపోతున్నారు, తీసుకుపోతున్నారు? మాకు ఇక్కడ ఇవ్వకుండా హజీనా ఉత్తరప్రదేశ్కి, ఆ గుజరాత్కి 3% గ్యాస్ దొరకట్లేదు. దేశంలో 30% దొరుకుతుంది మా భూగర్భంలో. మేము కుంగిపోతున్నాం. నా తెలుగు బిడ్డలకి నేను మాట్లాడేది ఇది మళ్ళీ చెప్తున్నానండి. గవర్నీయులు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణకు వచ్చి మా గుజరాత్ గ్యాస్ స్ట్రక్ అయింది ఇక్కడ, ముందర తెలంగాణ ఇంటింటికి ఇస్తానని ప్రకటించాడు. మేము అధికారంలోకి వచ్చారు అధికారంలోకి. తెలంగాణలో ఇంటింటికి ఎందుకు లేదు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదు, గుజరాత్కి ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నారు? నాకు అది దాన్ని పెట్టుకుని ఆ గ్యాస్ బండి ఇవ్వండి రా బాబు, గ్యాస్ బండి ఇవ్వండి, కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన బతిమాల్సిన అవసరం ఉంది. నాకు ₹100 ఇస్తే వాడి దగ్గర ₹800 ఎందుకు కొనుక్కోవాలి? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు 3 బండ్లు ఫ్రీగా ఇచ్చారంటే మా దాంట్లోకి అకౌంట్లోకి వచ్చింది ఏంటి వెరిఫై చేసుకుని మా భూగర్భంలో ఉందా ఎందుకు చేయలేదు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండగా అడగలేదా? ఆ రోజు ఉండవల్లి గారు ఉండగా కేంద్రంలో మాట్లాడి 50% ఆ రోజు కేంద్ర పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ ఆయన ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. ఉన్నప్పుడు మనకు ఆ రోజు పార్లమెంట్లో డిసైడ్ అయింది కదా 50% మాకు రాయల్టీ ఇవ్వకుండా ఎవరికి దొబ్బుకుపోతున్నారు? ఇవాళ కృష్ణా జిల్లా అలువేల్ సాయిల్ ఉన్న బంటుమిల్లి, మున్నేపల్లి లేదా బందరు ఈ ప్రాంతాల్లో మోస్ట్ అలువేల్ సాయిల్ అటు ఇటు లూజుకున్న సాయిల్ దాంట్లో ఇవాళ వేదాంత మార్వాడి గారి కంపెనీకి అనుమతి ఇచ్చారు. మొన్న ఎవరు సొత్తు అని ఇచ్చారంట్లో ఎవరికి మాకు అక్కడ మా హక్కు లేకుండా ఎందుకు చేస్తున్నారు? మా గ్యాస్ మాకు ఇచ్చిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా బిడ్డలమే, మా తెలుగు బిడ్డలమే, మా సహోదరులు, ఒక సహోదరులు ఒకే గర్భం నుంచి పుట్టిన వాళ్ళం. వాళ్ళు ఎవరు అనుకోండి, మా గర్భంలో మేము పుట్టిన వాళ్ళు మాకు ఇవ్వకుండా ఎక్కడికో తీసుకెళ్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాం, మేము మీకు భిక్ష అడగట్లేదు. మా విభజన హామీల హక్కులు మాకు పార్లమెంట్ ఇచ్చిన హక్కు, మాకు భిక్ష కాదు. అలాగే ఇది మాకు మా భూగర్భంలో ఉంది. అది జాతీయ సంపద అయితే ముందర మాకు న్యాయం చేసిన తర్వాత జాతీయ సంపదే కదా. మిగతా తీసుకెళ్ళండి, గుజరాత్ తీసుకెళ్తున్నారు. మాకు ఇంటింటికి కనెక్షన్ ఉండే ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కరికి మా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ₹200 కట్టుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కట్టుకున్న వాళ్ళకి ప్రభుత్వం కట్టుకుంటుంది. ఇప్పుడు ఇంత తొక్కలోది ఎంత ₹800 మేము సబ్సిడీ ఇస్తున్నామని పాపం అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు 200 ఖర్చు పెట్టుకుంటే ఏముందండి? బోళ్ళ మందికి సామాన్లకు ఇవ్వండి, ఇంటింటికి గ్యాస్ ఇవ్వండి, వంటింటి గ్యాస్ మాకు ఇచ్చిన తర్వాత బయట తరలించుకోండి. ఇంకోటి కూడా చెప్తాను, ఇవాళ ఒక సిర్మిక్స్ కంపెనీ యజమాని గారు మాట్లాడారు నాతో, మాకు గ్యాస్ కనెక్షన్ మాకు ఇస్తే మేము ఫైర్ చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వట్లేదు, అక్కడి నుంచి దొబ్బుకుపోతున్నారని.
ఇవాళ మాదొక్క కరెంటుకి ఇవాళ కరెంట్ చూపిస్తానని మాకు తక్కువకి వచ్చే కరెంటుకి ఇవ్వకుండా పెనాల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల పెనాల్టీ కడుతుంది. అంటే వాళ్ళు గ్యాస్తో విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు తయారైపోయాయి, గ్యాస్ కేటాయించడం కష్టంగా ఉంది, వాళ్ళు పట్టుకుపోతున్నారు గుమా వ్యాపారులు. దానికి పెనాల్టీ కింద ఆంధ్రప్రదేశ్ 100 కోట్లు కట్టిందండి. నమ్మలేని నిజం, ఇదంతా నిజం. ఎవరు తెలుస్తుంది మాట్లాడితే పొద్దున వాళ్ళని తిట్టుకోండి, వీళ్ళని తిట్టుకోండి, వీళ్ళని తిట్టుకోండి. ఇలాంటి నేను కన్స్ట్రక్టివ్ విషయాలు మాట్లాడుతున్నా. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరికీ, ప్రతిపక్ష నాయకులు దీమే కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు నాకు అర్థం కాదు, వాళ్ళని తిట్టుకోండి, వీళ్ళని తిట్టుకోండి, వాళ్ళు ఇంకేం పని లేదండి వీళ్ళకి. ఆ ముఖారు విందాలు చూసుకుంటాం లేదా ముఖారు ఇదేనా పని? విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నమస్కారం.